ఇవాళ ఈరోజు పత్రికా సమావేశం చెందిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల చూసాము నీట్ లీకేజ్ వల్ల చాలామంది విద్యార్థులు, ప్రతిభావంతులైనటువంటి అనేక వేల మంది విద్యార్థులు ఈరోజు వారి యొక్క భవిష్యత్తు చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే నీటే కాదు, జేఈ పరీక్షలైనా, యూపీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, ఆర్ఆర్బి అయినా, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా గత 10-12 సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల్లో లీక్ అవ్వడము, అనేక అవకతవకలు జరగడము మనము చూస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య కారణము ఇప్పుడు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనందరూ చూస్తున్నాము. చిన్నాభిన్నమైనటువంటి ఈ వ్యవస్థని మళ్ళీ మార్చాలంటే అంత చిన్న విషయం కాదు. అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇటీవల చూసాము నీట్ పరీక్ష లీకేజ్ వల్ల స్నేహ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాము. అనేక మంది విద్యార్థులు బలి అవ్వడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కుళ్ళిపోయిన వ్యవస్థని మార్పాలంటే మళ్ళీ మన భారతదేశంలో మళ్ళీ ఇటువంటి విద్యా వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ రావాలంటే కూడా ఇటువంటి కిరాతకమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదని మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన దేశ భవిష్యత్తు, అదేవిధంగా యువత భవిష్యత్తు మెరుగుపడే అవకాశాలు లేదని మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇటీవల చూస్తున్నాము ప్రైవేటు విద్యా సంస్థలు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు వచ్చింది. వారి యొక్క దోపిడీ ఎలా ఉందంటే, మధ్యతరగతి పేద ప్రజల పిల్లల్ని కూడా, విద్యార్థుల్ని దోపిడీ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలు నాశనమయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మారాలి, ఈ ప్రైవేట్ వ్యవస్థ మారాలి. మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలంటే, ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తేవాలంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అప్పుడే ఈ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి పత్రికాముఖంగా మేము యువతకు కూడా చెబుతున్నాము, విద్యావేత్తలకు చెబుతున్నాము, దేశ ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము. మళ్ళీ మన భారతదేశం ముందుకు పోవాలంటే, యువత భవిష్యత్తు మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఒక పోరాటాన్ని ప్రారంభించారు. ఈ విద్యా వ్యవస్థ మీద అనేకమైనటువంటి అంచెలంచెల పోరాటాలను మేము చేయదలుచుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞానికి చేయి కలిపి ఈ భారతదేశ భవిష్యత్తు కోసము, అదేవిధంగా యువత భవిష్యత్తు కోసము కలిసికట్టుగా రావాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. భారతదేశంలో జరుగుతూ ఉన్న ఎగ్జామ్స్ పైన, స్కాముల పైన భారతదేశ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, విద్యార్థుల జీవితాలతో, వాళ్ళ యొక్క భవిష్యత్తుతో దారుణంగా ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే మొన్న రీసెంట్గా 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే, ఆ నీట్ ఎగ్జామ్ 30,000కి, 20,000కి, 10,000కి టెలిగ్రామ్ అనే యాప్లో క్వశ్చన్ పేపరు అమ్మకానికి గురైంది. కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చదివి రాత్రి పగళ్ళు వాళ్ళు చాలా కష్టపడి విద్యార్థులు చదువుకుని దానిపై ఎగ్జామ్స్ రాస్తే ఉన్న పలంగా ఒక్క ఆర్డర్తో ఆ ఎగ్జామ్స్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాగే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ రీటెస్ట్ పెట్టడానికి నీట్కి మన భారత సైన్యం యొక్క
తీసుకున్నారు, భారత సైన్యాన్ని ఉపయోగించుకున్నారు. ఫ్లైట్లలో పేపర్లను తీసుకురావడం జరిగింది. అంటే అంత దారుణంగా దిగజారిపోయినది ఈ విద్యా వ్యవస్థ. ఒక్క సంవత్సరంలో నీట్ మీద ఖర్చు పెట్టేది విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎంతంటే 1,30,000 కోట్లు. అంటే మన భారత ప్రభుత్వము బడ్జెట్లో విద్యకి ఎంతైతే బడ్జెట్ కేటాయిస్తా ఉందో అంత డబ్బులు కేటాయిస్తా ఉంది వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు. కానీ దీన్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా నడిపి ఇట్లా వందల సంఖ్యలో పేపర్లు లీకేజీలు అయ్యి ఏ ఒక్క ఎగ్జామ్ తీసుకున్నా లీకేజ్ లేకుండా జరిగే ఎగ్జామే లేదు భారతదేశంలో. అలాగే భారతదేశంలో జరుగుతా ఉన్న విద్యా వ్యవస్థ 1000 మంది విద్యార్థులు పట్టభద్రులై బయటికి వస్తా ఉంటే వాళ్ళకి నిర్దిష్టమైన వాళ్ళకు 12 ఉద్యోగాలు మాత్రమే దొరుకుతా ఉంది. మిగిలిన 650 మంది దాకా వివిధ రకాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, గిగ్ వర్కర్లుగా కానీ, ఆటో డ్రైవర్లుగా కానీ ఇలాగ పోతా ఉన్నారు. కాబట్టి దీని మీద భారత ప్రభుత్వము ఈ నీట్ ఎగ్జాము, జేఈ ఎగ్జాము, సిబిఎస్ఈ ఎగ్జామ్ మీద కాకుండా ఈ విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని చెప్పి కోరుకుంటా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం పేరే ఛాత్రోంకి గంజ్. దీని ద్వారా కోట రాజస్థాన్లో విద్యార్థులతో ముఖాముఖి కలవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు పర్యటించి ఈ విద్యా వ్యవస్థని సమూలంగా మార్చమని పర్యటిస్తూ ఉన్నారు. దీని ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, లేదా వాళ్ళు ఏఐ ద్వారా రాబోయే తరానికి ఏఐ నేర్చుకోవడం కానీ ఇలాంటివి ప్రవేశపెట్టకుండా భారతదేశము ఇంకా కూడా పాత పద్ధతిలోనే ఈ ఎగ్జామ్స్ని జరిపించి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా చూడాలని చెప్పి కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాం. కూడా రాబోయే రోజుల్లో ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఫీజుల నియంత్రణ చేయాలని కానీ, ఈ ఫీజుల మీద ఇక్కడ జరుగుతూ ఉన్న ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే దోచుకుంటా ఉన్నారో ప్రజల్ని, అలాగే తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని, దాని మీద పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ జరిగేటప్పుడు దాని మీద మాట్లాడితే విద్యార్థుల యొక్క మానసిక వ్యవస్థ మీద దెబ్బతింటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కైనా, రాబోయే ఎగ్జామ్స్ కైనా ప్రభుత్వము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో దీన్ని ప్రక్షాళన చేసి కరెక్ట్ దిశగా తీసుకొని పోవాలని చెప్పి మేము పోరాటం చేస్తాం.